దేవునికి స్తోత్రం. ఏదైనా కలవరి కృపామయుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచిందును. కీర్తన గ్రంథం 5:3. ప్రియా కలవరి కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మనకిచ్చిన సర్వోన్నత దినాలే కలవరి రక్త ప్రోక్షణ, విమోచన, విడుదల, విజయవంతమైన ఆత్మీయ ఉపవాస దీక్షలు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా, శిలువ రక్తం ద్వారా, కలవరి రక్తం ద్వారా మనం జయ విజయం పొందగలుగుతున్నాం. కలవరి విమోచకుడైన దేవదేవుడి యొక్క కార్యాభివృద్ధితో మనం నింపబడగలుగుతున్నాం. శత్రు బలవంతుల మీద మనకు జయమివ్వటానికి మన ప్రియ దేవదేవుడు జయశీలుడై విజయశీలుడై నిల్చున్నాడు. మనము దేవాదేవుడి పాద సన్నిధిలో ప్రార్థిద్దాం, ప్రార్థన ప్రతిఫలం పొందుదాం. ఉదయమున మన ప్రార్థనా విన్నపాలు దేవదేవునికి సన్నిధానానికి సిద్ధం చేసి ఆయన గడప కమ్ముల యొద్ద నిల్చుందాం. లోకమందు దేవుని బిడ్డలకు అతి మధురమైన ఆదరకరమైన సమయము వారి ప్రార్థనా సమయం అని ప్రతి విశ్వాసి తికన శుద్ధిగా గుర్తించి ప్రభువుని ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా ప్రతిఫలం మనం పొందగలదు. ఉదయకాల ప్రార్థన దేవుని కృపను పొందుచున్నది. దావీదు రాజు నేను ఉదయం సిద్ధపడి వేచియుందునని తెలియజేయుచున్నాడు. ఉదయకాల ప్రార్థన అన్నది తొందరపడి చేయు ప్రార్థన కాదు దేవదేవుని బిడ్డలారా. ఆపత్కాలమున కలవరముతో చేయు ప్రార్థన కూడా కాదు. అదెంతో ఓపికతో కనిపెట్టు చేయు ప్రార్థన. అది ధ్యానం చేయు సమయం. పరిశుద్ధులందరూ తెల్లవారుజామునే లేచి ప్రభును కలుసుకున్నారు. దేవదేవుని ఆ మహిమాస్వరూపుని స్తుతించి గణపరిచారు. అబ్రాము యాకోబు అనుభవంలో ఇవే. వారు దేవదేవుని ఎంతో మహింపరిచి గణపరిచి ఆరాధించారు. ఉదయకాలాన్నే దేవదేవుని కలుసుకున్నారు. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలెనని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నన్ను ఉదయకాలంలో చేసే ప్రార్థన ద్వారా మీరు అత్యంత విజయవంతమైన కార్యాభివృద్ధి మీరు పొందగలరు. కలవరి ప్రియ దేవదేవుడైన మన దేవుడు మనకి సంపూర్ణమైన కార్యాభివృద్ధి చేయగల గొప్ప దేవుడే. మనిషి పుట్టింది దేవుని కొరకే, అయినా బ్రతుకుతున్నది మాత్రం తన కోసమే బ్రతుకుతున్నాడు. దేవుని ప్రార్థించలేకపోతున్నాడు. కోట్లాది సంవత్సరాలు సంకల్పమే మానవ పుట్టుకకు పరమార్థమైతే మోన్నాళ్ళ ముచ్చటియే బ్రతుకు అర్థమని మనిషి మోసపోతున్నాడు. జీవగల దేవుని బిడ్డలారా, దేవదేవుడికి మహిమకరంగా దేవదేవుడికి ఘనతగా మన జీవితాలు కొనసాగుతున్నప్పుడు మన జీవితంలో మేలైన ఘనమైన ప్రతి కార్యం జరిగించగల అద్వితీయ సత్య స్వరూపుడే మన దేవుడు. ఉదయకాలమున మంచు పడుచున్నది. చెట్లలోని ఆకులు వాటికి స్వాగతం పలుకుచున్నవి. ఆ మంచు బిందువులు నూతన జీవితమును కలుగు చేయుచున్నవి. అలాగే దేవుని బిడ్డలారా, ఉదయకాలము దేవుని కృప మంచు వలె మన మీద దిగివచ్చున్నది. దైవిక ప్రసన్న మనకు కప్పుచున్నది. ఉదయకాలమున దేవుని వెదకువారు ఆయనను కనుగొందురు. రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నదంటున్నాడు భక్తుడు. ఉదయకాలమున దేవుని వెదకువారు తృప్తిపరచుడియే గాక ఆనందభరితులై ఆ దేవదేవుని స్తుతించగలరు. దావీదు అనుభవం మనం చూస్తే అతడు ఉదయమునే లేచి దేవుని పరిశుద్ధ ప్రసన్నత వెతికాడు. దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను వెతకదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొనిచున్నానంటున్నాడు. అవును దేవదేవుని బిడ్డలారా, దేవుని మనం వెతికినప్పుడు దేవుని యొక్క కార్యాభివృద్ధిని మనం పొందగలం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి, అప్పుడు మేము మా దినములన్నీ ఉచ్చారించి సంతోషించమంటున్నాడు. దేవదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపతో నింపబడదాం. ప్రభుని ప్రార్థిద్దాం. ప్రభు యొక్క కార్యాభివృద్ధిని పొందుదాం. దేవదేవుని యొక్క సన్నిధి మనతో ఉండటానికి దేవుని ఇప్పుడే అడుగుదాం. మన దేవదేవుడి కృపదారైనా మనకు జయ విజయం కలుగుతుంది. పుట్టి తెలుసుకున్నావు ఈ లోకం ఉన్నదని, మరణించక ముందే తెలుపుతుంది బైబిల్ మరో లోకం ఉన్నదని. దేవదేవుని బిడ్డలారా, ఆ ఉన్నతమైన లోకాన్ని, ఆ సర్వోన్నత లోకాన్ని మనం కలుసుకోవాలంటే, ఆ పరలోక రాజదర్బారుతో మనం ఉండాలంటే మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థించి ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమతండ్రి, సర్వోన్నతుడా, కలవరి కృపామయుడా నీకు స్తోత్రాలు. కలవరి సత్యస్వరూపవై, కలవరి సర్వోన్నతుడవై, కలవరి కార్యసాధకుడవై మీరు నిల్చున్నారు.
నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి స్థిరపరిచి మీ సన్నిధానం మాకు దయచేయండి. ఉదయకాలమునే నీ సన్నిధిని మేము నిల్చుంటానికి, మీ సన్నిధిలో మేముండి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించి మీ యొక్క అద్భుతమైన కార్యాలను పొందటానికి మీ కృప మాకు దయచేసి బిడ్డలందరి మీద నీ నీతి వర్షాన్ని కుమరించి బిడ్డలందరికీ జయ విజయం దయచేయమని, మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.